హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. ఈ రోజు మనం డే 2 అండి, కండిషనల్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్స్. ఈ రోజు మనం వచ్చేప్పటికి త్రీ ప్రాబ్లమ్స్ చూద్దాం అనమాట. మన ప్రీవియస్ క్లాస్లో మనం అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేసామండి. ఆ అసైన్మెంట్స్ ఇండివిజువల్గా నేను ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క వీడియో చేసి నేను పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చెక్ చేయాలనుకుంటే కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకేనండి. ఈ రోజు వచ్చేపాటికి మనం ఏంటంటే ఈ త్రీ ప్రాబ్లమ్స్ చూద్దాం అండ్ అలాగే మీకు అసైన్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేపటికి రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 and 11. ఒక నెంబర్ తీసుకొని అది 5తో అండ్ 11తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నారు. అండ్ అలాగే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఒక 2 నెంబర్స్ తీసుకొని దాంట్లో ఏది బిగ్ అని చెప్పి చెక్ చేయాలి. అండ్ అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించింది. మన యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్, అకౌంట్ హోల్డర్ నేమ్ అండ్ అలాగే కరెంట్ బ్యాలెన్స్ తీసుకొని మన ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత అయితే అంత అండ్ ట్రాన్సాక్షన్ కోడ్ అంటే విత్డ్రా అయితే విత్డ్రా, డిపాజిట్ అయితే డిపాజిట్, దాన్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఏంటంటే నెట్ బ్యాలెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. నెట్ బ్యాలెన్స్ అనేది ప్రింట్ చేయాలి అలాంగ్ విత్ అకౌంట్ నెంబర్ అండ్ అకౌంట్ నేమ్. ఓకేనండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జావా నేర్చుకోవాలి, లాజిక్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 and 11. ఒక నెంబర్ తీసుకొని అది 5తో అండ్ 11తో మనకి డివైడ్ అవుతుందో లేదా చెక్ చేయాలని చెప్పన్నారు. ఈ రోజు క్లాస్లో ఏంటంటే మనం విఎస్ కోడ్ యూజ్ చేస్తున్నామండి ప్రాబ్లమ్ సాల్వింగ్కి. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు తర్వాత చెప్తాను అనమాట విఎస్ కోడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఎక్లిప్స్లో కూడా ఎలా యూజ్ చేయాలని చెప్పని. ఈరోజు అయితే నేను విఎస్ కోడ్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి డివిజిబుల్ అని చెప్పి క్లాస్ తీసుకుంటున్నాను. డివిజిబుల్ డాట్ జావా మనకు ఆటోమేటిక్గా క్లాస్ అనేది డిక్లేర్ అయిపోతుంది. దాని తర్వాత మెయిన్ మెథడ్ అనమాట. సారీ, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్. ఇది ఏంటంటే చెప్పే కానీ ప్రీవియస్ క్లాస్లో మనం ఇప్పటి నుంచి మనం ఏంటంటే అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని మనం స్కానర్ క్లాస్ యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని మాత్రమే చేద్దాము. ఓకేనా. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకేనా. స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు స్కానర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ప్లస్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకేనా. ఇంపోర్ట్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం యూజర్కి ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఏం ప్రాంప్ట్ ఇవ్వాలి? ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పాలి. One second. ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఒక వాల్యూ అనేది మనం ఎంటర్ చేస్తారు కాబట్టి దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఏంటి నమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకేనా. యూజర్ ఎంటర్ చేశారు, ఆ ఎంటర్ అనేది నెంబర్ అనేది దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని చెక్ చేయాలన్నమాట. ఎలా చెక్ చేయాలి? నా నెంబర్ అనేది మోడ్యులో 5 ఈక్వల్ టు 0 అండ్ నా నెంబర్ అనేది మోడ్యులో 11 ఈక్వల్ టు 0 అయితే నాకేం ప్రింట్ అవ్వాలి? divisible by 5 and 11 అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా.
ఇప్పుడు బయటకు వచ్చేసి ఆ వాల్యూ కూడా ప్రింట్ చేస్తామాట. ఏ వాల్యూ ఏదైతే యూజర్ ఎంటర్ చేశాడో ఆ వాల్యూని కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. ఒకవేళ డ్యూజిబుల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి ఎల్స్ బ్లాక్ లోకి వచ్చి అవుట్ నాట్ డ్యూజిబుల్ బై 5 and 11. ఓకేనా? దీన్ని కూడా మనం నెంబర్ అనేది ప్రింట్ చేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము. టెర్మినల్ ఓపెన్ చేశాను. ఈ షార్ట్ కట్ లో యూజ్ చేసి కంట్రోల్ షిఫ్ట్ నొక్కినా కూడా వస్తుంది, లేదా కనుక ఇక్కడ టెర్మినల్లోకి వెళ్ళి న్యూ టెర్మినల్ నొక్కినా కూడా వస్తుంది అనమాట మనకి. ఓకేనా? ఇక్కడ జావాసి స్పేస్ divisible dot java ఎంటర్. చూడండి, మనకు కంపైల్ అయింది, ఏ ఎర్రర్ రాలేదు. ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని ప్రింట్ చేద్దాం. జావా స్పేస్ డివిజిబుల్ ఎంటర్. ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేయమంటున్నా, నేనైతే 55 ఎంటర్ చేశాను. ఓకే. డివిజిబుల్ బై 11. సారీ, మనకి ఇక్కడ స్పేస్ కావాలి కాబట్టి ప్లస్ డబుల్ కోట్స్ లో మనం ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి సేవ్ చేద్దాం. ఇప్పుడు మనకు చూడటానికి ఏంటంటే కొంచెం లుక్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, డివిజిబుల్ బై 11 కాబట్టి 165 అంటారు. చూడండి, డివిజిబుల్ బై 11 and 5. ఓకే, కంపైల్ అవ్వలేదు, కంపైల్ చేయలేదు. జావాసి 165. ఇదిగోండి, డివిజిబుల్ బై 5 and 11 ఈజ్ ఈక్వల్ టు 165. అంటే మన నెంబర్ అనేది 165 అనమాట. ఇది మన ఫస్ట్ క్వశ్చన్ యొక్క లాజిక్. ఓకే, 5 and 11తో డివిజిబుల్ అవుతుంది లేదని చెక్ చేసేది. ఓకేనా? మన సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసేపటికి ఏంటంటే, సెకండ్ ప్రాబ్లం రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు చెక్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఒక 2 నెంబర్స్ తీసుకొని యూజర్ దగ్గరించి దాని బిగ్గెస్ట్ నెంబర్ ఏదో చెక్ చేయమని చెప్పి అంటున్నారు. అప్పుడు ఏంటి, మనం ఇంకో క్లాస్ని క్రియేట్ చేసుకుందాం, బిగ్గెస్ట్ అని, బిగ్గెస్ట్ డాట్ జావా. ఎక్స్టెన్షన్ కంపల్సరీ అండి, ఎక్స్టెన్షన్ మాత్రం మర్చిపోమాకండి. ఇంకోటి మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాడ్ మెయిన్ స్ట్రింగ్. ఓకేనా? 5కి వచ్చేసేపటికి మనం ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ కంపల్సరీ. ఇంపోర్ట్ స్టేట్మెంట్ లేకపోతే కనుక మన స్కానర్ క్లాస్ అనేది యూజ్ అవ్వదు. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. స్కానర్ ఎస్సి ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకేనా? ఇప్పుడు ఏంటి, మన యూజర్ దగ్గర నుంచి 2 ఇన్పుట్స్ తీసుకోవాలి. 2 ఇన్పుట్స్ ఎందుకంటే 2 నెంబర్స్ని చెక్ చేయాలి కాబట్టి మనం 2 ఇన్పుట్స్ తీసుకోవాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి లోపలికి వచ్చి ఎంటర్ నెంబర్ 1 అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు దీని ఏంటంటే మనం స్టోర్ చేసుకోవాలి. num1 ఈజ్ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకేనా? అలాగే సేమ్ మన సెకండ్ నెంబర్ కూడా మనం అలాగే స్టోర్ చేసుకుందాం. కానీ ఏంటంటే వేరియబుల్ నేమ్ కంపల్సరీ చేంజ్ చేయాలంటే సేమ్ అదే నెంబర్ ఉంటాయి కనుక డూప్లికేట్ అయితే కంపైల్ ఏమో ఎర్రర్ కూడా వస్తుంది, రన్ టైం ఎర్రర్ వస్తుంది అనమాట. num2. ఓకేనా? ఎంటర్ నెంబర్ 2. ఓకే, ఇప్పుడు మనకు 2 నెంబర్స్ వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం చెక్ చేయాలి. అలా చెక్ చేస్తాం తెలుసుగా మీకు ఎలా చెక్ చేయాలో. ఇఫ్ num1 గ్రేటర్ దాన్ num2, నా num1 అనేది నా num2 కన్నా కనుక గ్రేటర్ అయితే అప్పుడు నాకేం రావాలి, number 1 ఈజ్ బిగ్గెస్ట్. ఓకేనా? బయటకు వచ్చేసి నేను నా నెంబర్ కూడా ప్రింట్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ num1. ఒకవేళ కాదు, నాకు ఫాల్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి, నేను ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఎల్స్
సేమ్ సిస్అవుట్ ఏ నెంబరు ఇప్పుడు సెకండ్ నెంబర్ 2 ఈస్ బిగ్గెస్ట్. ఇప్పుడు దీనికి కూడా ప్లస్ డబుల్ కోట్స్ ఓపెన్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మళ్ళీ ప్లస్ num2. ఓకేనండి, ఎక్కడ మిస్టేక్ వచ్చింది. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ పడలేదన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామంటే ఏం లేదండి, జస్ట్ మన యూజర్ దగ్గర నుంచి 2 టైమ్స్ ఇన్పుట్ తీసుకున్నాము. నెంబర్ 1 నెంబర్ 2. నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 1 అనేది నెంబర్ 2 కన్నా పెద్దదా కాదని మనం చెక్ చేద్దాం. ఒకవేళ నెంబర్ పెద్దదైతే కనుక ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ వస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితే కనుక ఎల్స్ స్టేట్మెంట్ కండిషన్ వస్తుంది. ఓకేనండి, మనం ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. జావా సి స్పేస్ biggest.java ఎంటర్. చూడండి, ఓఆర్ఆర్ కంపైల్ అయింది. అలాగే జావా స్పేస్ బిగ్గెస్ట్ ఎంటర్. చూడండి, ఫస్ట్ నెంబర్ 55 వస్తుంది, సెకండ్ నెంబర్ వచ్చేసేపటికి 60. ఇప్పుడు చూడండి, నెంబర్ 2 ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్ ఉంది, ఎందుకంటే నెంబర్ 1 అనేది 55 కాబట్టి స్మాల్ నెంబర్ కాబట్టి మనకు నెంబర్ 2 వచ్చింది. అదే ఇంకోసారి నేను ఇచ్చాను అనుకోండి, ఏది 50 ఇచ్చా ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ వచ్చి 12 ఇచ్చాను అనుకోండి. చూడండి, ఇక్కడ నెంబర్ 1 ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్. ఓకే, ఇది మన సెకండ్ క్వశ్చన్ యొక్క లాజిక్ అనమాట. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటండి, మన బ్యాంక్ సంబంధించిన అనమాట. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు, యూజర్ దగ్గర నుంచి అకౌంట్ నెంబరు, నేమ్, బ్యాంక్ ఇవన్నీ తీసుకోమంటాడు. ఫస్ట్ ఇవన్నీ తీసుకుని అప్పుడు మనం క్వశ్చన్ చూద్దాము. ఓకే, bank.java ఎంటర్. కిందకు వచ్చేసేపటికి పబ్లిక్ స్టాటిక్ మెయిన్ మెథడ్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మన ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ java.util.scanner. ఓకే, ఇది ఇంకొక ఆబ్జెక్ట్ అనమాట, స్కానర్ s is equal to new scanner system.in. ఓకేనా, ఇప్పుడు ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం అనేది యూజర్కి ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. సిస్అవుట్ ఫస్ట్ ప్రాంప్ట్ ఏమేమన్నాడు, ఫస్ట్ అనేది అకౌంట్ నెంబర్ తీసుకోమన్నాడు. ఓకే, ఆ అకౌంట్ నెంబర్ తీసుకుందాం. ఎంటర్. అకౌంట్ నెంబర్. ఓకే, ఎంటర్ అకౌంట్ నెంబర్. అకౌంట్ నెంబర్ అనేది మనకి 2 డిజిట్స్ ఉంటాయి, 3 డిజిట్స్ ఉంటాయి అండి, మినిమం 12 డిజిట్స్ ఉంటాయి, 12, 13 ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇంటీజర్ అనే దాన్ని యూజ్ చేయకూడదండి, ఎందుకంటే మనకి లెంత్ అనేది ఎక్కువైపోతుంది, దానికి ఉన్న కెపాసిటీ బైట్స్ అనేది ఎక్కువైపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే లాంగ్ అని చెప్పి తీసుకోవాలన్నమాట. లాంగ్ ఏంటంటే అకౌంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ లాంగ్ అని చెప్పి మనం తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటిదండి, మనకి నెక్స్ట్ ఏం తీసుకోమన్నాడు, మళ్ళీ అకౌంట్ నేమ్ కూడా తీసుకోమన్నాడు అనమాట. అకౌంట్ నేమ్ సిస్అవుట్ లోపలికి వచ్చేసేపటికి ఎంటర్. అకౌంట్ హోల్డర్ నేమ్. ఓకే, నేమ్ అనేది ఇప్పుడు మనం దేంట్లో తీసుకోవాలని చెప్పాను, స్ట్రింగ్ అనే డేటా టైప్ యూజ్ చేసి స్ట్రింగ్ లో తీసుకోవాలని చెప్పి అన్నాను. ఏసీసీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్.
ఓకే. థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే కరెంట్ బ్యాలెన్స్. మన కరెంట్ బ్యాలెన్స్ అంటే బ్యాంక్ అకౌంట్లో అసలు ఎంత అయితే అమౌంట్ ఉంది ఆ అమౌంట్ కూడా డిస్ప్లే చేయాలి కాబట్టి కరెంట్ బ్యాలెన్స్ కూడా తీసుకోమన్నాడు. అవుట్ ఎంటర్ కరెంట్ బ్యాలెన్స్. ఓకే, కరెంట్ బ్యాలెన్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు బ్యాలెన్స్ అంటే ఒక మనీ పర్పస్ వచ్చినప్పుడు మీకు దేంట్లో తీసుకోవాలని చెప్పాను నేను, లాంగ్లోనా ఇంట్లోనా? ఇంట్లో కాదు, లాంగ్లో కాదు, డబుల్ అనే దాంట్లో తీసుకోవాలి. డబుల్ అనే డేటా టైప్లో మీకు అమౌంట్ పర్పస్ వచ్చిన స్టేట్మెంట్స్ అన్ని మనం డబుల్లో తీసుకోవాలని చెప్పి అన్నాను. ఓకే, కరెంట్ బిఎల్సి ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ డబుల్. ఓకే, ఇప్పుడు థర్డ్ దానికి వచ్చేటప్పటికి ఏంటి, థర్డ్ ఏమన్నా ట్రాన్సాక్షన్ అమౌంట్ తీసుకోమన్నాడు. అది కూడా అమౌంటే కదా, అది కూడా మనకి డబ్బుల కిందే వస్తుంది కదా. ఓకే, ఫిస్ అవుట్ ఎంటర్ ట్రాన్సాక్షన్ అమౌంట్. ఇప్పుడు ఆ అమౌంట్ కూడా దీంట్లో తీసుకోవాలి. డబుల్ అనే డేటా టైప్ యూజ్ చేసి టీ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ డబుల్. ఓకే, మనకు థర్డ్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఏంటండి, ట్రాన్సాక్షన్ కోడ్ తీసుకోమన్నాడు. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, ఏం చెప్పాను, అయితే డిపాజిట్ అవ్వచ్చు లేదంటే కనుక విత్డ్రా అవ్వచ్చు, ఆ రెండిట్లో ఏదైనా తీసుకోవాలి. ఓకే, ఫిస్ అవుట్ ఎంటర్ ట్రాన్సాక్షన్ కోడ్. మీరు ఎప్పుడైనా ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనం ఎప్పుడైతే అమౌంట్ అనేది విత్డ్రా చేస్తాకి వెళ్ళామో ఫస్ట్ మనకి ఏమేమి ఆప్షన్స్ ఇస్తుంది, విత్డ్రా కానీ డిపాజిట్ కానీ ఆప్షన్స్ ఇస్తుంది, లేదంటే బ్యాంకింగ్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తుంది. సేమ్ అలాగే మనం ఇప్పుడు ఏదైతే ట్రాన్సాక్షన్ కోడ్ తీసుకుంటున్నామో, ఒకవేళ వాడు డిపాజిట్ అని చెప్పి డి అని ప్రెస్ చేసాడు అనుకో, మనకి డిపాజిట్ అవ్వాలన్నమాట. ఒకవేళ మనకి డబ్ల్యూ ప్రెస్ చేస్తే కనుక అది విత్డ్రా అవ్వాలి. ఓకే, దాని పర్పస్ మనం ఈ ట్రాన్సాక్షన్ కోడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాడు. నేను ఆల్రెడీ సింగిల్ క్యారెక్టర్ అంటే వచ్చిందాన్ని క్యారెక్టర్లో తీసుకోవాలి. క్యాట్ టీ కోడ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్, దీనికి ఏం తీసుకోవాలంటే నెక్స్ట్ ఎస్ డాట్ నెక్స్ట్ డాట్ క్యారెట్ ఇండెక్స్ 0. ఈ క్యారెట్ ఇండెక్స్ 0 ఏంటంటే మనకి ఏదైతే మన క్యారెక్టర్ తీసుకుంటామో ఆ క్యారెక్టర్ అనేది స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి మనకు రీడ్ చేయాలి. సో స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి మనం రీడ్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీ క్యారెక్టర్ ఎట్ అని చెప్పి లోపల ఇండెక్స్ వాల్యూ 0 ఇవ్వాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బ్యాంక్ అని చెప్పి తీసుకుందాం. బ్యాంక్ అని తీసుకున్నప్పుడు మన క్యారెక్టర్లో తీసుకుందాం అనుకోండి, ఏదైతే ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ అవ్వాలి అనుకున్న ఆ టైంలో ఒకవేళ మనకి 0 ఇచ్చామనుకోండి, అప్పుడు బిఏఎన్కే అని చెప్పి ఒక్కొక్కటి ఈచ్ క్యారెక్టర్ మనకి ఇక్కడ 0 వచ్చినప్పుడు బి, తర్వాత 1 వచ్చినప్పుడు ఏ, ఇట్లా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మనకి రీడ్ అవుతుంది అనమాట. అదేదో మనం ఇక్కడ 1 డిక్లేర్ చేసాం అనుకోండి, బి స్కిప్ చేసి ఏ, దాని తర్వాత 2 వస్తే కనుక ఎన్, అలా ఒక్కో దాని తర్వాత మనకి రీడ్ అవుతుంది అనమాట. మీకు ఇది క్యారెక్టర్ ఎట్ అనే స్టేట్మెంట్ మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే కనుక తర్వాత అప్కమింగ్ సెక్షన్లో మనం లూపింగ్ స్టేట్మెంట్స్లోకి వెళ్తాం కదండి, ఫర్ లూప్ అయ్యి ఆ స్టేట్మెంట్స్లో మీకు ఇది ఈజీగా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయమన్నా లాస్ట్ క్లైమాక్స్ ఇదనమాట. ఇది ఏమన్నాడు అక్కడ, క్యాలిక్యులేట్ నెట్ బ్యాలెన్స్ అన్నాడు. అంటే ఈ ట్రాన్సాక్షన్ అమౌంట్స్ తీసుకొని ట్రాన్సాక్షన్ కోడ్ తీసుకొని దాని తర్వాత మనకు పర్ఫామ్ అయిన లాజిక్ తర్వాత మనల్ని ఏం ప్రింట్ చేయమంటున్నాడు, నెట్ బ్యాలెన్స్ కూడా ప్రింట్ చేయమంటాడు. నెట్ బ్యాలెన్స్ దేంట్లో తీసుకోవాలంటే డబుల్ నెట్ బిఎల్సి ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ 0తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ మీ ఇనిషియలైజేషన్ ప్రొవైడ్ చేయాలనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది. కంపల్సరీ ఎప్పుడైతే మనం ఇక్కడ లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామో
ఈ లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు కంపల్సరీ మనం ఇనిషియలైజేషన్ చేయాలి. ఒకవేళ చేయకపోతే కనుక మనకి ఇందాక ఎట్లయితే రెడ్ సింబల్స్ పడిందో అట్లా రెడ్ లైన్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? దాన్ని ఈ రెడ్ లైన్ ఎర్రర్ వచ్చిన దాన్ని మనం ఏమంటామండి, గుర్తుంచుకోండి ఏమంటాం, మీకు ఆల్రెడీ చెప్పాను నేను 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయని చెప్పాను. కంపైల్ టైమ్ ఎర్రర్ ఒకటి, రన్ టైమ్ ఎర్రర్ ఒకటి. ఇప్పుడు మనం ఏదైనా కంపైల్ చేయట్లేదు, సో కంపైల్ టైమ్ ఎర్రర్ ఏం కాదు. ఇదేంటంటే రన్ టైం. రన్ టైం అంటే మనం ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్ అనేది చేస్తున్నామో ఆ టైంలో మిస్టేక్స్ వచ్చినప్పుడు మనకి వచ్చేదే మనకు రన్ టైం ఎర్రర్. ఓకేనా? ఇది కొంచెం మీరు స్టడీ చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అసలైన లాజిక్ వద్దాం. ఇప్పుడు వాడేమన్నాడు, క్వశ్చన్లు ఏమన్నారు, అకౌంట్ నెంబర్ తీసుకో, నేమ్ తీసుకో, అండ్ కరెంట్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ అమౌంట్, కోడ్ తీసుకోండి, తీసుకొని నాకు చెక్ చేసి నాకు నెట్ బ్యాలెన్స్ కావాలి అని చెప్పి అడిగాడు. అంటే ఓన్లీ నెట్ బ్యాలెన్స్ కావాలి కాబట్టి మనం ఆపరేషన్ అనేది అకౌంట్ నెంబర్ మీద, నీ మీద మనం ఏం చెయ్యం. దేని చేస్తాం, ఓన్లీ కరెంట్ బ్యాలెన్స్ మీద, ట్రాన్సాక్షన్ అమౌంట్ మీద, అండ్ అలాగే ట్రాన్సాక్షన్ కోడ్. ఈ కోడ్ ఏంటంటే చెక్ చేయడానికి విత్డ్రానా డిపాజిటా. ఓకేనా? దాని లాజిక్ ఎలా రాయాలి ఇప్పుడు ఇక్కడ, ఇఫ్కి వచ్చి ఇఫ్ నా ట్రాన్సాక్షన్ కోడ్ అనేది అంటే టీ కోడ్, ఇఫ్ ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఈక్వల్ టు క్యారెక్టర్ డబ్ల్యూ అయితే, అంటే విత్డ్రా అయితే, విత్డ్రా అయితే నేనేం చేయాలి, మన కరెంట్ బ్యాలెన్స్ లోంచి మన ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంతైతే ఇస్తున్నామో ఆ అమౌంట్ అనేది తీసేయాలి. తీయగా మనకు మిగిలిన బ్యాలెన్స్ అనేది నెట్ బ్యాలెన్స్ లోకి యాడ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ నెట్ బ్యాలెన్స్ అనేది మనం లోకల్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి డిక్లేర్ చేసుకోవాల్సిన డైరెక్ట్ గా మనం దాన్ని యూజ్ చేసుకుంటూ నెట్ బ్యాలెన్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏంటి మన కరెంట్ బ్యాలెన్స్ మైనస్ దేన్ని మైనస్ చేయాలి, మనం ఏదైతే మనం ట్రాన్సాక్షన్ అమౌంట్ తీసుకున్నామో ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ మైనస్ చేయాలన్నమాట. ఓకే, అర్థమైందా మీకు ఇట్లా లాజిక్? ఎప్పుడైతే మనకి కోడ్ అనేది విత్డ్రాతో ఈక్వల్ అవుతుందో అప్పుడు లోపల కండిషన్కి వచ్చేసేపటికి, లాజిక్ వచ్చేపాటికి నా నెట్ బ్యాలెన్స్ ఇజ్ ఈక్వల్ టు, అంటే నెట్ బ్యాలెన్స్ లోకి మనం అమౌంట్ అనేది పంపిస్తాం. దేని ద్వారా పంపిస్తాం, మన కరెంట్ బ్యాలెన్స్ నుంచి ఏదైతే అమౌంట్ మనం ఎంటర్ చేసామో విత్డ్రా చేయాల్సిన అమౌంట్, ఆ అమౌంట్ తీసేయగా మిగిలిన అమౌంట్ని మన నెట్ బ్యాలెన్స్ లోకి ప్రింట్ చేసుకుంటాం. ఓకేనా? దాని తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత ఏం ప్రింట్ చేయాలి, కరెంట్ బ్యాలెన్స్ ప్రింట్ చేయాలి, అదే నెట్ బ్యాలెన్స్ ప్రింట్ చేయాలి. అప్పుడేంటి మనకి లాజిక్ ఏంటి, అవుట్ నెట్ బ్యాలెన్స్ ఇజ్ ఈక్వల్ టు, ఓకేనా, నెట్ బ్యాలెన్స్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ నెట్ బిఎల్సి. ఇక్కడ మనకి కొంచెం స్పేస్ రావడానికి మళ్ళీ ఇంకో డబుల్ కోడ్స్ యూజ్ చేసుకొని ఈజ్ ఈక్వల్ అని చెప్పి పెడుతున్నాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు కాదులేండి, వదిలేండి సరిపోద్ది మ్యాక్సిమం. ఇది ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేస్తాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా? ఒకవేళ కాదు అనుకుంటే కనుక, ఒకవేళ నేను చేసింది డబ్ల్యూతో ఈక్వల్ అవ్వలేదు, అవ్వకపోతే దాని తర్వాత దేనికి వెళ్ళాలి, డిపాజిట్కి వెళ్ళాలి. డిపాజిట్కి స్టేట్మెంట్ ఏంటి, సేమ్ దాని మీద రాస్తాం, ఎల్సిఫ్ లో మా టీ కోడ్ అనేది ఈక్వల్ టు క్యారెక్టర్ డి అయితే, ఓకేనా, నా క్యారెక్టర్ అనేది డి అయితే నాకేం జరగాలి, సేమ్ ఇయే లాజిక్ ఇదే స్టేట్మెంట్ అనమాట. కంట్రోల్ పేస్ట్ చేస్తున్నాను, సేమ్ ఇదే లాజిక్ ఇదే పేస్ట్, కానీ ఏంటంటే ఇక్కడ మైనస్ బదులు ప్లస్ పెడతాం అనమాట. డి అంటే డిపాజిట్, డబ్బులు అంటే విత్డ్రా అంటే మనం మైనస్ యూజ్ చేస్తాం, డిపాజిట్ అంటే మనం ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం. అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓకేనండి? ఒకవేళ ఈ రెండు కాకుండా మనం డబ్ల్యూ కాకుండా డి కాకుండా ఇంకేమన్నా ఎక్స్ట్రా సోర్స్ రాసామనుకోండి, అప్పుడు మనకేం ప్రింట్ అవ్వాలి, ఎల్స్ అని చెప్పి రాసి అవుట్ ట్రాన్సాక్షన్ కోడ్
ఎర్రర్. ఓకేనా, మనం ఇచ్చిన ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఎర్రర్ వచ్చింది అనమాట. ఓకే, ఇది మన థర్డ్ క్వశ్చన్ యొక్క లాజిక్. మీకు క్వశ్చన్ చూసాక పెద్దగా ఉంటుంది, కానీ దీని లాజిక్ వచ్చేప్పటికి చాలా చిన్నగా ఉంటుంది. అర్థం చేసుకుంటే క్లారిటీగా అర్థమైంది. ఓకేనా, ఒక్కసారి దీన్ని రన్ చేసి చూద్దాం. మనం టెర్మినల్ ఓపెన్ చేసి జావా సి స్పేస్ బ్యాంక్ డాట్ జావా చూడండి, ఏ ఎర్రర్ లేదు, ఈజీ కంపైల్ మంచిగా కంపైల్ అయిపోయింది. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ మనం ప్రింట్ చేద్దాం. జావా స్పేస్ బ్యాంక్ ఎంటర్. ఫస్ట్ మనల్ని అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ అనేది నేను 9876543221 ఇచ్చాను. దాని తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంకే. దాని తర్వాత కరెంట్ బ్యాలెన్స్ వచ్చేప్పటికి ఒక 1000 రూపీస్ ఇస్తున్నాను. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అమౌంట్కి వచ్చేసేపటికి నేను ఎంత ఇస్తాను, 50 రూపీస్ ఇస్తున్నాను. ఇప్పుడు నా ట్రాన్సాక్షన్ కోడ్ ఏం చేయాలి, విత్డ్రా చేయాలి. డబ్ల్యూ కొట్టి ఎంటర్ కొట్టా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీ ఎంటర్ అమౌంట్ చేసింది 1000 రూపీస్, ట్రాన్సాక్షన్ అమౌంట్ 50 రూపీస్ ఎంటర్ చేశా, కోడ్ ఏమో విత్డ్రా చేశా. విత్డ్రా చేసినప్పుడు నాకు ఏం జరిగింది ఆపరేషన్, ఇక్కడ నా కరెంట్ బ్యాలెన్స్ 1000 రూపీస్లోంచి నేను ఎంటర్ చేసిన 50 రూపీస్ తీసేయగా మిగిలిన 950 రూపీస్ నా నెట్ బ్యాలెన్స్లోకి పంపించింది. అప్పుడు నేనేం చేశాను, నా నెట్ బ్యాలెన్స్ ప్రింట్ చేసుకున్నా. ఇది కూడా 950 రూపీస్. ఓకేనా, అదే విధంగా మనం డిపాజిట్ కూడా చూద్దాం ఒకసారి. వచ్చేవాడికి సేమ్ 9876543221 ఎంటర్. దాని తర్వాత ఎంకే ఎంటర్. ఇప్పుడు నేను కరెంట్ బ్యాలెన్స్ ఇందాక నా దగ్గర ఎంత 950 ఎంటర్. ఇప్పుడు ఎంత ఎంటర్ చేస్తాం, 1000 రూపీస్ చేస్తాం మళ్ళీ ప్లస్. ఇప్పుడు ఏంటంటే నేను డిపాజిట్ చేస్తున్నాను అనమాట. డిపాజిట్ ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా కరెంట్ బ్యాలెన్స్ ఇదివరకు ఎంత ఉంది, 950 రూపీస్ ఎంటర్ చేశాను. దాని తర్వాత ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత యాడ్ చేస్తాను, 1000 రూపీస్. దేనికి డిపాజిట్ చేస్తాను. చూడండి, 950 ప్లస్ 1000 1950. ఓకేనా, ఓకే, మీకు అర్థమైన లాజిక్ ఇదండి. మన డే 2కి వచ్చేసేపటికి 3 ప్రాబ్లమ్స్ అనమాట. ఫస్ట్ ప్రాబ్లం అంటే డివిజిబుల్ బై 5 and 11. థర్డ్ ప్రాబ్లం వచ్చేసేపటికి బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసేపటికి బ్యాంక్ డిపాజిట్ అండ్ విత్డ్రా. ఓకేనా, ఈ రెండు మీకు అర్థమయ్యాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు థర్డ్ క్వశ్చన్ యొక్క లాజిక్ మీకు అర్థం కాకపోతే కనుక కొంచెం రివైండ్ బ్యాక్కి వెళ్ళి చెక్ చేయండి, మళ్ళీ చూడండి, కంపల్సరీ క్లారిటీగా మీకు అర్థమైంది. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మనం అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి డే 2 అసైన్మెంట్స్కి వచ్చేపాటికి జస్ట్ 2 ప్రాబ్లమ్స్ మాత్రమే ఇచ్చాను. కానీ సెకండ్ ప్రాబ్లం కొంచెం డిఫికల్ట్. మీకు ఏదైతే ఇప్పుడు అసైన్మెంట్ ప్రొవైడ్ చేశానో బ్యాంక్ స్టేట్మెంట్ ఇంచుమించు మీకు అలాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మీకు ఇక్కడ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఫస్ట్ ఇది చాలా ఈజీ అండి. బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. ఆల్రెడీ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చెప్పా కదా, ఇది బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. సెకండ్ దానికి వచ్చేసేపటికి ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ తీసుకోవాలి, అండ్ ఎంప్లాయీ డెసిగ్నేషన్ కూడా తీసుకోవాలి. సేమ్ మనం ఇందాక డే 2లో ఏం రాసాము, అకౌంట్ నెంబరు, నేమ్, కరెంట్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్ కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. ఎప్పుడైతే నా డెసిగ్నేషన్ అనేది ఎం అంటే మేనేజర్తో ఈక్వల్ అయితే అతనికి బోనస్ ఇవ్వాలన్నమాట. 20% బోనస్ ఇవ్వాలి. దీని మీద అతని శాలరీ మీద 20% బోనస్ ఇవ్వాలి. ఓకేనా, సేమ్ అలాగే ఇప్పుడు నాకు డిసిగ్నేషన్ అనేది ఏ అంటే అకౌంటెంట్కి మ్యాచ్ అయితే కనుక 15% బోనస్ ఇవ్వాలి అతని శాలరీ మీద. అండ్ అలాగే డిసిగ్నేషన్ అనేది సి క్లర్క్తో మ్యాచ్ అయితే కనుక 5% బోనస్ ఇవ్వాలి అతని శాలరీ మీద. ఇదంతా ఇచ్చి దాని తర్వాత టోటల్ అమౌంట్ ఆఫ్ శాలరీని ప్రింట్ చేయాలి. ఓకేనా, ఇది డే 2 యొక్క మనకి మీకు ప్రొవైడ్ చేసిన అసైన్మెంట్స్. ఇది మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు రాకపోతే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు కంపల్సరీగా ఎక్స్ప్లెనేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనండి, ఇదండి మన ఈరోజు క్లాస్కి వచ్చేటప్పటికి. ఒకవేళ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా లాజిక్స్ అంటే నేను చూపించే ప్రాబ్లమ్స్ కానీ అసైన్మెంట్స్ కానీ నా కంటెంట్ కానీ మీకు అందరికీ నచ్చినట్టయితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్లో అందరికీ అలాగే షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.